అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే. ఆవకాయ అంటే అది పచ్చడి కాదండి, అదొక ఎమోషన్ మన తెలుగు వాళ్ళకి. ఆవకాయకి మించిన ఈజియెస్ట్ పికెల్ అంటూ ఏది ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బట్ అయితే ఇందులో కరెక్ట్ కొలతలు అండ్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకుంటే కనుక మన ట్రెడిషనల్ అమ్మమ్మలు చేసే అదే రుచితో ఆవకాయ పచ్చడిని పెట్టేయచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఆవకాయ పచ్చడిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. మన ఛానల్లో ఆవకాయ పచ్చడిని చూసి ట్రై చేసి టేస్ట్ చేసి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ అందరి కోసం ఈ రోజు వీడియోలో షార్ట్ అండ్ క్రిస్ప్గా ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ ఈ ఆవకాయ పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూద్దాము. పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చళ్ళ కారం, కల్లుప్పు, పసుపు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, పల్లి నూనె లేదా నువ్వుల నూనె. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. పచ్చడి చేసుకోవాలనుకునే రోజు ఉదయాన్నే ఒక 2 లేదా 3 గంటల పాటు ఆవాల్ని, కల్లుప్పుని, మెంతుల్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. వీలైతే వెల్లుల్లిపాయల్ని కూడా తొక్కవలు చేసేసి ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోండి. ఇవి గ్రైండ్ చేయడం కోసం మనం యూజ్ చేసే మిక్సీ జార్ని కూడా ఎండలో పెట్టి చెమ్మ లేకుండా ఆరేంత వరకు ఉంచండి. అలాగే మనం పచ్చడిని స్టోర్ చేసుకునే జాడీని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి ఎండలో ఆరపెట్టాలి. ఇలా ఎండపెట్టుకున్న ఆవాల్ని, మెంతుల్ని, కల్లుప్పుని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఆవాల్ని గ్రైండ్ చేసేస్తున్నాను. ఆవాల్ని గ్రైండ్ చేసేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చిన్న ఆవాలు యూజ్ చేయొచ్చు లేదా పెద్ద ఆవాల్ని వాడచ్చు, లేదా రెండింటిని సగం సగం తీసుకున్నా బాగుంటుంది. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మీరు గ్రైండ్ చేసుకోలేము అనుకుంటే బయట మార్కెట్ నుంచి ఆవు పిండిని తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మెంతుల్ని కూడా గ్రైండ్ చేసేస్తున్నాను. మెంతుల్ని కూడా చాలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కల్లుప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కల్లుప్పులో చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. అందుకని ఎండలో చాలాసేపు ఎండ పెట్టుకున్న తర్వాత మాత్రమే కల్లుప్పుని వాడండి. సో మనం ఆవకాయ పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ చూసాము. ఇలా తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత మనం మార్కెట్కి వెళ్ళి మామిడికాయ ముక్కలు కొట్టించి తెచ్చేసుకోవచ్చు. పచ్చడి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ముక్కలు తీసుకురాగానే వాటిని శుభ్రం చేసేసుకుని పచ్చడి పెట్టేసేయాలి. ఈ వీడియోలో నేను 2 కేజీల మామిడికాయ ముక్కల వెయిట్కి కొలతలన్నీ కూడా చెప్తున్నానండి. సో దాని ప్రకారంగా మార్కెట్ నుంచి మామిడికాయ ముక్కలు కొట్టించుకుని తెచ్చుకోండి. సో మీరు 2 కేజీల పైన ఒక 2 లేదా 3 కాయలు ఎక్స్ట్రా కొట్టించుకుంటే కనుక అందులో టెంకలేనివి అవన్నీ తీసేసినా కూడా 2 కేజీల ముక్కలు వచ్చేస్తాయి. మామిడికాయల్ని శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా బట్టతో తుడిచి అప్పుడు ముక్కలు కొట్టించుకోండి. ముక్కల్ని కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కొట్టమని చెప్పండి. నేను ఈసారి పచ్చడికి చిన్న రసాలని వాడుతున్నాను. ఇలా కొట్టించుకున్న మామిడికాయ ముక్కల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత లోపల ఉండే జీడి తీసేసి అలాగే పైన ఉండే పొర కూడా తీసేసి పొడిగుడ్డతో బాగా నీట్గా తుడిచేసేయండి. టెంకలేని మామిడికాయ ముక్కల్ని కూడా పక్కకు తీసేసేయండి. ఈ ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరపెట్టండి. ఎక్స్ట్రా చెమ్మ ఏదైనా ఉన్నా కూడా అదంతా పోతుంది. నేను వెయిట్ ప్రకారంగా చూపిస్తున్నా చూడండి. ఇవి మొత్తం టోటల్గా 2 కేజీల దాకా ముక్కలు అనమాట. అందరిళ్లలో వేయింగ్ మిషన్ ఉండదు కాబట్టి నేను గిన్నె కొలతల్లో కూడా చెప్తాను. మీరు తీసుకున్న మామిడికాయ ముక్కలు మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెతో 4 గిన్నెలు వచ్చేటట్టుగా చూసుకోండి. అదే గిన్నెతో మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవచ్చు. అండ్ మీరు తీసుకునే గిన్నె కూడా పైనుంచి కింద వరకు ఈక్వల్ వాల్యూమ్ ఉండాలి. కింద సన్నగా పైన వెడల్పుగా ఉండే గిన్నెలు తీసుకోకూడదు. మీరు ముక్కలు కొలిచేటప్పుడు గిన్నెకి సమానంగా కాకుండా ఇలా పైకి ముక్కలు రావాలి. అలా 4 గిన్నెలు వచ్చే విధంగా గిన్నెని ఎంచుకోండి. నాకైతే ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో 4 గిన్నెల దాకా ముక్కలైతే వచ్చాయండి. సో 2 కేజీల ముక్కలకి మీకు దాదాపుగా 1 లీటర్ దాకా ఆయిల్ పడుతుంది. ఆ పైన ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు. అయితే అది పచ్చడి ఊరిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మనం పచ్చి నూనెనే వాడతాము, కాగపెట్టిన నూనె కాదు. సో ఆయిల్ని గనక గిన్నె కొలతల్లో చూసుకున్నట్లయితే 1.5 నుంచి 1.25 గిన్నె దాకా ఆయిల్ని వేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ మనం ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే 1 గిన్నె దాకా నూనె తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా పసుపు వేసి కలుపుతున్నాను. ఇలా పసుపు కలుపుకున్న నూనెని ముక్కల్లోకి వేసేసి బాగా కలిపేసేయండి. అన్ని ముక్కలకి కూడా నూనె పట్టాలి. ఇలా చేయటం వల్ల ఆవకాయ పాతబడినా కూడా ముక్క అనేది గట్టిగానే ఉంటుంది. ఈ పళ్ళాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడం కోసం ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకోండి. ఇప్పుడు కొలతలు అనేవి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆవపిండి అండి. ఆవపిండి వచ్చేసి
150 గ్రాములు తీసుకోవాలి. ఆవపిండి తక్కువ తినేవాళ్ళైతే 100 గ్రాములు తీసుకోవచ్చు, లేదంటే 150 గ్రాములు సరిపోతుంది. గిన్నె కొలతలు కనుక చూసుకుంటే ముక్కలు కొలుచుకున్న గిన్నెతో 1/4 వంతు దాకా ఆవపిండి తీసుకోవాలి. ఆవపిండి తక్కువ ఇష్టపడే వాళ్ళు 1/2 బౌల్ దాకా వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం అండి. ఇది వెయిట్లో వచ్చేసి 300 గ్రాములు. గిన్నెతో నిండుగా తీసుకోవాలన్నమాట. ఇది పచ్చళ్ళ కారం, బాగా స్పైసీగా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ మెంతిపిండి. మెంతిపిండి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అండి. అంటే వెయిట్లో వచ్చేసి 20 నుంచి 25 గ్రాములు. ఉప్పు వచ్చేసి 350 గ్రాముల దాకా కల్లుప్పు తీసుకోవాలి. గిన్నె కొలతల్లో కనుక చూసుకున్నట్లయితే 1/4 వంతు ఉప్పు తీసుకోండి. ఇది కల్లుప్పు కొలత అండి. మీరు నార్మల్ సాల్ట్ని, మన రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ని మాత్రం ఈ కొలతల్లో వేయకూడదు, ఇంకా తగ్గించుకోవాలి. అది సాల్టీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత 100 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల నుంచి ఒక గుప్పెడు దాకా వేస్తున్నాను. మిగిలినవి మిక్సీ జార్లో వేసి కొంచెం బ్లెండ్ చేసి, కోర్స్గా బ్లెండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ పట్టించిన ముక్కలు ఉన్నాయి కదండి, సో ఆ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇందులో వేస్తూ కలపండి. ముక్కలన్నిటికీ కూడా ఈ కారాన్ని బాగా పట్టించాలి. ఆ తర్వాత పళ్ళెంలో మిగిలిన ఆయిల్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. అలాగే ఎక్స్ట్రా పక్కన ఉంచిన ఆయిల్ కూడా వేయాలి. అంటే టోటల్గా 1 లీటర్ అనుకున్నాం కదా, సో మిగిలిన 1/2 బౌల్ దాకా ఆయిల్ని కూడా వేసేసి బాగా కలిపేసేయండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లాస్టిక్ జార్లో కానీ, లేదా గాజు సీసాలో కానీ, లేదంటే ఇటువంటి మన ట్రెడిషనల్ పచ్చళ్ళ జాడీని కానీ తీసుకుని పచ్చడి మొత్తాన్ని జాడీలోకి వేసుకుని కాస్త అదిమి పెట్టి పైన మూత పెట్టేసి ఒక కాటన్ క్లాత్ని గట్టిగా చుట్టి కట్టేసేయండి. 3 రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వాలి. ఈ రోజు మనం పచ్చడి కలిపితే రేపంతా ఉంచి ఎల్లుండ మనం పచ్చడిని తిరగ కలపాలి. సో 3వ రోజు పచ్చడిని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ అనేది పైకి చక్కగా తేలిపోయింది, ముక్కలు కూడా చక్కగా ఊరిపోయాయి. మీరు ఓపెన్ చేసి స్మెల్ చూస్తేనే అర్థమైపోతుందండి పచ్చడి ఎలా వచ్చింది అనేది. ఆ ఫ్రెష్ పికల్ స్మెల్కి నోట్లో నీళ్లు ఊరుతాయి. సో పచ్చడి మొత్తాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి మళ్ళీ తిరిగి వేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ని పచ్చి నూనె వేసుకోవచ్చు. కారం కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చండి. బట్ కారం కంటే కూడా చాలామందికి ఉప్పు ఇంకా నూనె ఈ రెండే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా తిరగ కలుపుకుని జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు. మీకు ఎంతైతే పచ్చడి బయటికి అవసరమో అంత పక్కకి తీసుకుని మిగిలినదంతా కూడా జాడీలోకి పెట్టేసేయండి. ఆయిల్ పైకి తేలే విధంగా మాత్రం చూసుకోండి. సంవత్సరం అంతా బయట పెట్టినా కూడా ముక్క మెత్తబడదు, రంగు మారదు. అదే రుచి, అదే రంగు. ఆవకాయ పచ్చడి అంటే ఎమోషన్ అన్నాను చూడండి, అది ఇదే. పళ్ళెంలోకి వేడివేడి అన్నం కాస్త నెయ్యి వేసి కలుపుకుని తినటం. అప్పటికప్పుడు ఆవకాయ పచ్చడిలో కలిపిన అన్నాన్ని ముద్ద చేసి తింటే ఎంత రుచిగా ఉంటుందో కదా. సో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.